మీద ఆసక్తితో విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న ఎందరో ఆహ్వానితులైన వారికి క్రీస్తు నామములో ఎల్లప్పుడూ శుభము కలగాలని కోరుకుంటూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈ 3 రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని క్రీస్తు న్యాయపీఠం. ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని క్రీస్తు న్యాయపీఠం. ఇది వినగానే మరి కొంతమంది చట్టం తెలిసిన వాళ్ళకి బాధ కలగవచ్చు. అంటే ఇది భారతదేశంలో ఉన్న చట్టాల కోసం నేను చెప్పటం లేదండి. ఆ మాట మీరు గమనిస్తే ప్రపంచ న్యాయస్థానాలు అన్నాను. ప్రపంచంలో న్యాయస్థానాలు ఉన్నాయి. ఇంతకీ న్యాయస్థానము అనగా ఏంటి? ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగితే, మనకు అన్యాయం జరిగింది అని మనం అనుకుంటే అప్పుడు మనం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అంటే కోర్టు వారి దగ్గరికి వెళతాం. అక్కడ ఒక న్యాయమూర్తి కూర్చుంటాడు. నల్లని దుస్తులు వేసుకొని ఒక ఎత్తైన స్థానంలో న్యాయమూర్తి కూర్చుంటాడు. ఆయన న్యాయమైన తీర్పు ఇస్తాడు అనే నమ్మకంతో ఈరోజు ఈ దేశంలో ఎంతోమంది న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారండి. కొన్ని లక్షలాది తీర్పులు వెలువడ్డాయి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కోర్టుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా ఎన్నో తీర్పులు వెలువడ్డాయి. ఇంతకీ ఆ తీర్పులన్నిటిలో ఎన్ని న్యాయమైనవి, ఎన్ని అన్యాయమైనవి, ఎందరికి న్యాయం జరిగింది, ఎందరికి అన్యాయం జరిగింది? ఇలా ప్రపంచ దేశాలను గురించి మనం ఆలోచించగలిగితే న్యాయస్థానం ఉన్న చోట ఎంతమందికి న్యాయం జరుగుతుంది? నిజంగా ఈ రోజున ప్రపంచ న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందా అన్న విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రపంచాన్ని చదివిన ఒక విజ్ఞాని ఏం మాట అన్నాడో చదువుదాం ఇప్పుడు బైబిల్ నుంచి. క్రీస్తు పూర్వం సుమారు 900 సంవత్సరాల క్రితం సొలొమోను అనే ఒక మహారాజు పుట్టాడు. ప్రపంచంలో ఆయనకున్న జ్ఞానం ఎవ్వరికీ లేదండి. ఇక ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఆయన పేరు నమోదై ఉంది. కింగ్ సోలమన్ అంటారు అతన్ని. అతని పేరు రాజైన సొలొమోను. ఇంతకీ ఏంటి అతని ప్రత్యేకత? మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే అతని న్యాయమైన తీర్పును జస్ట్ మీకు ఉదాహరణగా చెబుతాను. అది ప్రపంచ చరిత్రలో లిఖితమైంది. సొలొమోను యొక్క జ్ఞానం. ఇంతకీ ఆ సొలొమోను అనే ఆ రాజు న్యాయపీఠం మీద కూర్చొని ఎంత చక్కటి తీర్పు ఇచ్చాడు అంటే, 2 తల్లులు వచ్చారండి ఒక బిడ్డను తీసుకొని. 2 తల్లులు వచ్చారు. ఈ బిడ్డ నాది అని ఒక తల్లి, మరొక తల్లి లేదు ఈ బిడ్డ నాది అని రాజు సముఖంలో వచ్చారు. వాళ్ళు న్యాయస్థానానికి వచ్చారు. మరి ఆ రోజు రాజుల పాలనే కనుక మాకు న్యాయం కావాలి మహాప్రభో అని రాజైన సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు DNA పరీక్షలు లేవు, రక్త పరీక్షలు లేవు, టెక్నాలజీ లేదు. మరి లేనప్పుడు సొలొమోను రాజుకి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడని ఎలా చెప్పగలడు? చెప్పండి. ఈరోజు అనుకోండి, అమ్మ DNA టెస్ట్ చేయించండి, ఈ తల్లి DNA ఉందా, ఆ తల్లి DNA ఉందా అనేది పరీక్షలో నిర్ధారించబడుతుంది. ఏ తల్లి బిడ్డకు జన్మనిచ్చిందో అన్న విషయాన్ని ఖచ్చితంగా ఈరోజైతే నిర్ధారించగలదు ఏ న్యాయస్థానమైనా. కానీ క్రీస్తు పూర్వం సుమారు 900 సంవత్సరాల క్రితం ఎలాంటి న్యాయమైన తీర్పు ఆ రాజు ఇవ్వగలడు?
అని ఉన్నప్పుడు రాజు సముఖంలో ఉన్న దర్బారులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, రాజు ఎలాంటి తీర్పిస్తాడు. ఏమండి, టెక్నాలజీ లేని కాలంలో రాజు ఎటువంటి తీర్పునిచ్చి ఈ పసిబిడ్డ ఎవరికి పుట్టాడు అని, ధర్మాన్ని ఎలా చేయగలడు, న్యాయాన్ని ఎలా చేయగలడు అని ఎదురు చూస్తున్నప్పుడు రాజు ఒక చక్కటి తీర్పునిచ్చాడండి. ఏంటి ఆ తీర్పు అంటే, నువ్వు నీ బిడ్డ అంటున్నావు కనుక ఇద్దరికీ ఒకే బిడ్డ కావాలి అంటున్నారు కనుక ఎవరక్కడ అని పిలిచాడు. చదువుతావా? బైబిల్లో చదువుతాం, చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను, రాజు సన్నిధికి ఒక కత్తిని తేగా రాజు ఏమన్నాడు తెలుసా? ఇద్దరు నాకు కావాలి అని ఒకే బిడ్డ కోసం కొట్టుకుంటున్నారు గనుక ఈ బిడ్డను సకానికి 2 ముక్కలుగా నరికి, ఏమండి, ఈ బిడ్డను సగము చేసి 2 ముక్కలుగా చేసి ఈమెకు ఒక సగం ఆమెకు ఒక సగం సమానంగా పంచేయండి అని తీర్పిచ్చాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, న్యాయమైన తీర్పు చెప్పమంటే బిడ్డను చంపేయమంటున్నాడేంటి, బిడ్డను నరికేయమంటున్నాడేంటి, ఇదెక్కడ తీర్పు అండి అని చెప్పి లోపల చాలా, రాజు దగ్గర ఏమనలేరు కదా, రాజ తీర్పు. బాధపడిపోతున్నారు అందరూ. అయ్యో, అమాయకుడైన పసిబిడ్డను చంపేయటం ఏంటి, 2 ముక్కలు చేయటం ఏంటి అని. ఇంతలో ఏం జరిగిందో తెలుసా అండి? 26వ వచనం. అంతటా బ్రతికియున్న ఆ బిడ్డ యొక్క తల్లి, అసలు తల్లి, ఒరిజినల్ తల్లి ఏమందో తెలుసా అండి? ఆ బిడ్డ కోసం పేగులు తరుక్కొని, బాబోయ్ వద్దు 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 రాజా, మహాప్రభో, బిడ్డని ఏమాత్రము చంపొద్దు, దానికే ఇచ్చేయండి, నా బిడ్డ బ్రతికొండడం నాకు కావాలి అని చెప్పిందండి. ఏమండి, ఇక రెండోది ఏమంటుంది చూడండి. రెండో స్త్రీ ఏమంటుంది? అది నాదైనా దానిదైనా చెందకుండా ఉండాలి అంటే, మీరన్నట్టు రాజా, మీరిచ్చిన తీర్పే న్యాయమైన తీర్పు, 2 ముక్కలు చేసి దానికి ఒక ముక్క నాకొక ముక్క ఇచ్చేయమంటుంది. అందుకు రాజు, బ్రతికున్న ఈ బిడ్డను చంపొద్దు, ఇదిగో మొదటిది అడిగిందే, పేగులు తరుక్కుపోయి నా బిడ్డ బ్రతుకుంటే చాలు, ఆమె దగ్గరున్నా సరే ప్రాణంతో ఉంటాడు నా బిడ్డ అని తన తల్లి, అదే నువ్వే నిజమైన తల్లివమ్మా అని తీర్పు తీర్చాడట. హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్ప తీర్పు అండి. ఈ తీర్పులో న్యాయం లేదా అంటే, పగతో ఉన్నది నాకు దక్కనది ఎవరికి దక్కకూడదు, దానికి కూడా బిడ్డ ఉండకూడదు అని కుతంత్రంతో బిడ్డను చంపమని చెప్పింది అది మారెడు తల్లి, దొంగ తల్లి. అందుకు రాజు ఏమంటున్నాడు? బ్రతికి ఉన్న ఈ బిడ్డను ఎంత మాత్రము చంపొద్దు, నేను ఊరకనే అన్నాను చంపమని. వీళ్లలో అసలు తల్లి ఎవరో తెలియాలి నాకు. ఆహా, వెంటనే రాజదర్బారులో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడమే కాదండి, అది ఈ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నమోదైంది. సొలొమోను ఇచ్చిన తీర్పు న్యాయమైన తీర్పు. గూగుల్లో కొట్టి చూడండి, వస్తుంది. మనం చదువుకున్న బడుల పాఠ్య పుస్తకాల్లో కూడా సొలొమోను గూర్చిన కింగ్ సోలమన్స్ విజ్డమ్ అంటే సొలొమోను యొక్క జ్ఞానం, వైస్ కింగ్ సొలొమన్ అంటే తెలివైన రాజు. ఇంతకీ ఎవరిచ్చారు ఆ తెలివి? ఆ రాజుకు ఆ తెలివినిచ్చింది పుట్టుకతో సొలొమోనేమి మహాజ్ఞాని కాదండి. 28వ వచనం, 28వ వచనం చూడండి. అంతట ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును చూచి విని న్యాయమును విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు అని తెలుసుకొని అతనికి భయం,
దైవజ్ఞానం. ఆ రాజుకు దైవజ్ఞానం ఉంది అంటే దైవజ్ఞానం కలిగిన వాళ్ళే నిజమైన న్యాయాన్ని తీర్చగలరు అని బైబిల్ చెప్పిందండి. అవునా? నిజమేనా? ఎస్. భూమి మీద మనుష్యులకు న్యాయం జరగాలి అంటే ఏ జ్ఞానం కావాలి? పుస్తకాల జ్ఞానం కాదు, లైబ్రరీలో ఉన్న గ్రంథాలయాల్లో ఉన్న కట్టల కట్టల గ్రంథాలయాల జ్ఞానం కాదు. నాన్న హమ్మింగ్ వచ్చేసింది, తగ్గించు, సౌండ్ తగ్గించు, వినపడుతుందిగా. గ్రంథాలయాల్లో ఉన్న జ్ఞానం కాదు, బాగుంది, అలా ఉంచు. మరి ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం. ఎందుకు దైవ జ్ఞానం? దైవ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే న్యాయాన్ని తీర్చగలడు, న్యాయమైన తీర్పుని ఇవ్వగలడు. ఇచ్చాడు రాజు సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం. ఎందుకంటే రాజు మంచి స్వభావం. నీకేం కావాలి కోరుకో నాయనా, మీ నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అయ్యా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా, నీకేం కావాలి కోరుకొని స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకి ఏం కావాలి అని అడిగితే సొలొమోను ఎంత మంచి మనస్సు చూడండి. ఏమడిగాడో తెలుసా అండి? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చేది కావాలి మహాప్రభు. దేవా, న్యాయం తీర్చాలి తండ్రి ఈ ప్రజలకు నీ ప్రజలకు నేను న్యాయం తీర్చాలి అంటే నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము, వివేకము కలిగిన మనస్సు నాకు దయచేయ మహాప్రభు అని దేవుణ్ణి అడిగినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి చాలా నచ్చేసిందట. భేష్, చాలా మంచిది అడిగావయ్యా, ప్రజలకు న్యాయం తీర్చే జ్ఞానం కావాలన్నావు, ప్రజలకు మంచి చేసే జ్ఞానం అడిగావు నువ్వు. కనుక దేవుడు ఏమని సెలవిచ్చాడు? నువ్వు ఆయుష్ను అడగలేదు, సంపదను అడగలేదు, చివరికి నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. కనుక న్యాయములను గ్రహించుటకు వివేకమును నువ్వు అనుగ్రహించుమని అడిగావు కదా, ఇస్తున్నా, తీసుకో. నువ్వు ఇలాగడిగినందున దానితో పాటు నీ మనవి ఆలకించాను గనుక బుద్ధి వివేకముల హృదయములతో పాటు ఏమిస్తున్నాను నీకు? అన్నీ. నీ పూర్వీకుల్లో ఎవడు నీ అంతవంతి జ్ఞానుడు ఉండడు, నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు అని దేవుడు మెచ్చుకుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? జ్ఞానం. రాజు మనస్సు మంచి మనస్సు. దేవుడే ముందు వరం అడిగితే మనమైతే ఏమడుగుతామండి? నాకు డబ్బు కావాలి తండ్రి, నాకు డబ్బు ఇచ్చేయి. లేదా డబ్బు నేను ఇవ్వలేనన్నా అనుకో, కనీసం నా శత్రువునైనా చంపేయండి, వాడితో చాలా కాలంగా నాకు గొడవలు ఉన్నాయి, వాడి ప్రాణం తీసేయి. ఇటువంటి క్రూరమైన మనస్సుతో ఉండేవాళ్ళం మనం. మనస్వార్థంతో బ్రతికే మనమే న్యాయం చేస్తామండి ఈ సమాజానికి. కానీ సొలొమోను మహారాజు అలాంటి వాడు కాడు. ప్రజలకు న్యాయం జరగాలి మహాప్రభు, నాకు అందుకే జ్ఞానం ఇవ్వు, వివేకం ఇవ్వు అని అడిగాడు. మీరు ఎప్పుడైనా అలాగ అడుగుతారా ప్రార్థన చేసినప్పుడు? ఈరోజు క్రైస్తవ సమాజం ఏమని అడుగుతుంది చెప్పండి? ప్రార్థన చేసినప్పుడల్లా, మోకరించినప్పుడల్లా ఏమడుగుతుంది? మాకు జీవము ఇవ్వు తండ్రి, దీర్ఘాయుషు ఇవ్వు తండ్రి, బాగా ఐశ్వర్యం ఇవ్వు తండ్రి, అదే ఇల్లు ఇవ్వు తండ్రి, అవునా, పెళ్లి చేయి తండ్రి, పిల్లనివ్వు తండ్రి, ఆస్తినివ్వు తండ్రి, ఆరోగ్యాన్నివ్వు తండ్రి, ఇవేని అడుగుతున్నారు. కానీ నీ జ్ఞానము ద్వారా ఈ సమాజానికి ధర్మాన్ని చెప్పే జ్ఞానము ఇవ్వని ఎందరు అడుగుతున్నారు చెప్పండి ప్రపంచంలో? లేదు. అందరూ స్వార్థపరులు, అందరూ తమ సొంత ఆశల కోసం బ్రతికేవాళ్ళు.
ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? అందుకే సొలొమోను ఈ విషయాన్ని తెలుసుకుని తన అనుభవంతో ఒక మాట అన్నాడండి. ఏంటి ఆ మాట చూస్తారా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకమందు విమర్శ స్థానమున, అంటే న్యాయస్థానం. విమర్శ స్థానం అంటే విమర్శించేది ఎక్కడ? కోర్టు అని అర్థం. న్యాయస్థానం అని అర్థం. దాన్ని విమర్శ స్థానము అంటారు పర్యాయ భాషలో. అంటే విచారణ జరిగే స్థలం. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం, అది విమర్శ స్థానం అంటారు. అలాంటి విమర్శ స్థానం ఏముందట? దుర్మార్గత. లోకమందు విమర్శ స్థానముందు దుర్మార్గుట జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానములో దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. ఇంతకీ ఈ స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరు? ఏ రాజైతే న్యాయాన్ని, ధర్మాన్ని చెప్పాడో, ఏ రాజుకైతే న్యాయ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడో, అదే రాజు ఈ ప్రపంచం కోసం అతను బ్రతుకున్నప్పుడే చెప్పాడండి, అన్యాయం జరుగుతుంది, జాగ్రత్త. ఈ సమాజంలో అన్యాయపు తీర్పులు జరుగుతాయి, జాగ్రత్త. మరి ఇప్పుడు అలాంటి రాజులు ఉన్నారా? ఏమండి, అలాంటి రాజులు ఉన్నారా? అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయా లేదా? ఏమంటే సొలొమోను అన్నాడు అంటే, బైబిల్లో రాయబడింది అంటే అది నిజమో కాదో అన్నది మీకు సాక్ష్యం చూపిస్తాను. ఇప్పుడు సాక్ష్యం, బైబిల్ చెప్పింది అంటే అది సత్యం. బైబిల్ అనగానే ఒక మత గ్రంథం అనుకుంటున్నారు ప్రియులారా, కాదర్రా. ఇప్పటి వరకు సమాజం దాని మీద ఉన్న ఒక అపవాది లేదా ఒక తప్పుడు ప్రచారం ఏంటో తెలుసా? బైబిల్ అండి, అదంతా తప్పుడు పుస్తకం, అందులో జ్ఞానము లేదు, అందులో ఉన్న దైవాలు నిజం కారు, అందులో ఉన్న సంగతులు న్యాయమైనవి కావు అని మనకు ముందటి వాళ్ళు, మన తరంలో ఉన్నవాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నమ్మకండి వారి మాటల్ని. అందుకే కదండి నాలాంటి వాడు ఈరోజు సమాజంలో ప్రజల మధ్యకు వచ్చి ఈ బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ప్రేమతో చెబుతున్నాను, ప్రతి చోట ప్రకటిస్తున్నాను. నమ్మను అంటే సవాలు చేస్తున్నాను, ఇది ఎంత న్యాయమైన గ్రంథమో అని, ఇది నిజముగా దైవ గ్రంథము అని సవాలుతో నేను ఎందుకు చెప్పాల్సిన అవసరత వస్తుంది చెప్పండి? సమాజం వినటం లేదు గనుక, సమాజం బైబిల్ మీద బురద జల్లుతుంది గనుక. ఏం అన్యాయం చేసిందండి బైబిల్ వాళ్ళకి? తప్పుడు ధర్మాలను నమ్ముకొని, బైబిల్ కూడా తప్పుడు సంబంధమైన ధర్మము అనుకొని, దానిని చదవకుండా, అందులో తీర్చబడిన తీర్పులు ఎంత న్యాయమైనవో తెలియకుండా అనవసరంగా బైబిల్పై అన్యాయపు మాటలు మాట్లాడుతుంది కదండి ఈ ప్రపంచం. ఈ ప్రపంచం మాటలు నమ్మకండి, హృదయపూర్వకంగా బైబిల్ నమ్మండి. అందులో దేవుడు ఇచ్చిన తీర్పులు న్యాయమైనవి. అది మనుష్యుల చేత వ్రాయబడినది కాదు. మనుష్యుడు తన ఊహను బట్టి చెప్పుట వలన బైబిల్ పుట్టలేదు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుని పంపి మనుష్యులందరికీ ప్రేరణ కలుగజేసి తాను అనుకున్న విషయాలన్నిటినీ రాయించి ఇచ్చిన గ్రంథం అండి ఇది. రాసిన వారందరూ కూడా దేవుని బట్టే వ్రాసారు. మరి దేవుడు తప్పు రాయిస్తాడా? దేవుడన్న శక్తి అన్యాయం జరిగిస్తుందా? నో, జరిగించదు. మీరు హృదయపూర్వకంగా నమ్మగలగాలి దానిని, విశ్వాసం. ఆ రోజు సొలొమోను చెప్పాడు, ఎవరైతే న్యాయానికి ఆదర్శంగా నిలిచాడో, న్యాయమైన తీర్పును తన సంస్థానంలో ఇచ్చాడో, అవునండి, తరువాత అతడే ఒక మాట చెప్పాడు, ఇదిగో విమర్శ జరిగే స్థానంలో అన్యాయం నిల్చుంటుంది, జాగ్రత్త, అన్యాయపు తీర్పులు తీరుస్తారు, జాగ్రత్త అని. ఎప్పుడో క్రీస్తు పూర్వం నాటి చెప్పిన మాట క్రీస్తు శకంలో జరిగిన నిజాన్ని చెప్పమంటారా? నేను చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది కదా. కమాన్, చూపించండి. ఇక్కడ ఏముందో తెలుసండి? న్యూస్, న్యాయం గెలిచింది.
న్యాయం గెలిచింది. చెయ్యని నేరానికి 8 ఏళ్ళు ఆంధ్ర జైలులో ఉన్న సత్యం బాబు. ఏమండి, అంటే ఒక అన్యాయపు తీర్పు తీర్చిందా ఈ న్యాయస్థానం? ఏమండి ఏమండి ఏం జరిగింది? క్రీస్తు పూర్వం ఎప్పుడో సొలొమోను గారు చెప్పిన మాట ఇప్పుడున్న న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందా? అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయా అంటే ఇదిగోండి మనకు ఒక ఉదాహరణ కనబడుతుంది. ఏంటది? చెయ్యని నేరానికి, తప్పు చేయలేదటండి. ఇంతకు అతని పేరేంటి? సత్యం బాబు. అతని పేరులో ఏముంది? సత్యం. సత్యం బాబుకు ఏం జరిగింది? అన్యాయం జరిగిందటండి. ఈ అన్యాయం జరగడానికి ఏమైందట? ఇదిగోండి ఇతనే సత్యం బాబు. ఏమండి, ఇక వార్త చూస్తాను చూడండి. తాను చెయ్యని నేరానికి 8 ఏళ్ళు లాక్కెళ్ళిన తరువాత ఆయేషా మీరా హత్య కేసులో హైదరాబాద్ హైకోర్టు, అంటే కింద కోర్టు ఏమిచ్చిందన్నమాట తీర్పు? ఇతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి, ఇతడు నేరస్తుడే. ఆయేషా అన్న అమ్మాయిని చంపేసిన వ్యక్తి ఇతడే. హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటం సత్యం బాబు ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చారు. ఏమండి, ఇదిగోండి వార్తల్లోకి వెళితే 2007 ఎప్పటిది చూడండి, 2007, ఇది 2024. 2007 ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరాపై అత్యాచారం చేసి హత్య చేయగా దాదాపు ఏడాది తరువాత సత్యం బాబుపై నేరం మోపారు. ఏంటి సంఘటన జరిగిన సంవత్సరం తర్వాతటండి. 2010లో విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు, అంటే న్యాయస్థానం. ఏమండి, ఆ న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందట? 2010లోని ఇదిగోండి నేను అండర్లైన్ చేస్తాను చూడండి. 2010 విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు అతడిని దోషిగా, నువ్వు నేరస్తుడివే, నువ్వే హంతకుడివి, ఏమండి అతడు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించిందట. జీవిత ఖైదు. చూస్తే చిన్నపిల్లాడిలా ఉన్నాడు. అంటే ఇక జీవితాంతం 4 గోడల మధ్య జైలులో ఉండి చావడమేనా? ఎంత అన్యాయమైన తీర్పు అండి. ఇచ్చిన ఎవరు? మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు. అంటే వెనక ముందు ఆలోచించకుండా, న్యాయాన్యాయాలు ఆలోచించకుండా, ఏమండి ఒక మహిళా పక్షపాతిగా నేరం చేశాడో లేదో అనేది రుజువులతో నిర్ధారించకుండా యావజ్జీవ శిక్ష విధించేయటమే. నీ దగ్గర పెన్న ఉందని, నీ దగ్గర సుత్తి ఉందని, నీ దగ్గర అధికారం ఉందని, నువ్వు నల్ల కోటు వేసుకున్నావని న్యాయమా చెప్పండి? అయితే బాధితురాలి కుటుంబాలు, పలువురు కార్యకర్తలు కూడా సత్యమును ఒక శక్తివంతమైన రాజకీయ బంధువుగా విడిచిపెట్టేందుకు ఇరికించారని ఆరోపించారు. ఇంతకీ ఇలా చెప్పిన వాళ్ళు ఎవరటండి? ఎవరినైతే సత్యం బాబు చంపేశాడో ఆ కుటుంబీకులు అన్నాడు, బాబో ఇదంతే తప్పు లేదండి అని. ఇటు అయినా శిక్ష విధించేశారా? అంటే రాజకీయ కుట్ర. అప్పుడు ఏం జరిగింది? ఏమండి, అప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగిందో మనం వీడియోలో చూద్దామా? అలాగే ఉంచండి, వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి. ఇప్పుడు న్యాయమే గెలిచింది. సత్యం బాబు విడుదలయ్యాడు. ఆయిషా హత్య కేసులో చేయని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషిగా బయటకు అడుగుపెట్టాడు. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్యం బాబును నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. జైలు నుంచి విడుదలైన తనకు తన తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటున్న సత్యం బాబుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. పేదవాడండి. ఆయేషా మీరా హత్య కేసులో అరెస్ట్ అయ్యి దాదాపుగా 8.5 సంవత్సరాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక కామన్ మ్యాన్ తోటి, ఒక సాధారణంగా మనం ఒక వ్యక్తితో మాట్లాడాలంటే బయట ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అదే పోలీసులు కస్టడీకి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు. అలాగా పోలీసుల కస్టడీ నుంచి నేరుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం విడుదలైనటువంటి సత్యం బాబు కూడా వచ్చినాయి. నిజంగా అలాంటివి జరిగినాయా? నీ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్గా తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అడిగినప్పుడు ఒక చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి, ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు. అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, వాడిని 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు,
ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా, చెయ్యని ధాన్యం కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావడం జరిగిందండి. ఇప్పుడు జైల్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ 8 సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు ఉంటే వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ, బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. మెయిన్ ఏం చదివాడు? లోపలికి వెళ్ళి ఏం చదివాడు? బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అందుకే బైబిల్ అతనిని కాపాడింది. బైబిల్ పక్షాన అతను ఉన్నాడు గనుక బైబిల్ అతనికి న్యాయమైన తీర్పునిచ్చిందండి. 10 సంవత్సరాల తరువాత చెప్పండి, బైబిల్ మంచిది కాదా? బైబిల్ తప్పుడు గ్రంథమా? బైబిల్ అన్యాయపు గ్రంథమా? ఎవరి సొమ్మును కొల్లగొట్టిందయ్యా బైబిల్? ఏ జీవితాన్ని అన్యాయంగా దోచుకోమని చెప్పిందయ్యా బైబిల్? ఏమండి, యేసుక్రీస్తు వారి మాటలు ఈ సమాజానికి ఎంత మంచిని నేర్పించాయి. మంచి ఏమండి, ప్రపంచంలోని న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో అన్యాయం జరిగినా పైన ఒక న్యాయస్థానం ఉంది. అందుకు ఒక మాట ఇస్తాడే, ఏమని? దేవుడున్నాడు పైన. అంటే ఈ న్యాయమూర్తులకు, ఈ న్యాయస్థానాలకు మించిన ఒక న్యాయస్థానం పైన ఉంది. అది ఎవరి న్యాయస్థానమో తెలుసా? ప్రేమమూర్తి అయిన క్రీస్తు న్యాయస్థానం. ఆయన కూర్చున్నాడు పైన సింహాసనం మీద. ఎందుకో తెలుసా? ఆయనకు పక్షపాతం లేదు. నేను పలానా వర్గానికి చెందినవాడను, పలానా జాతికి చెందినవాడను, పలానా దేశానికి చెందినవాడను అన్న పక్షపాతం యేసుకు లేదు. కారణం, అందరి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి గనుక, అందరి కోసం సిలువనెక్కిన వ్యక్తి గనుక ఎవరి పక్షపాతి చెప్పండి? ఆయన యూదుల పక్షపాత? క్రైస్తవుల పక్షపాత? ఏమండి, నమ్మక మునుపు సత్యం బాబు లోన జైలులో ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు, మహాప్రభో నేను తప్పు చెయ్యలేదయ్యా, నాకు తీర్పు తీర్చారు, యావత్ జీవితం నువ్వు జైలులో గడిపి జైలులోనే చావాలి అని నాకు అన్యాయపు తీర్పు తీర్చింది ఈ చట్టం, ఈ న్యాయస్థానం. అది ఎవరు విన్నారు? కీర్తన గ్రంథం 102వ కీర్తన చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 102వ కీర్తన 20వ వచనం. 102వ కీర్తన 20వ వచనం చూడండి. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. అబ్బా, వాట్ వండర్ఫుల్ బైబిల్! ఏంటండి బైబిల్ ఎంత చక్కగా ఉంది! మళ్ళా చదువుదాం మాట ఎంత బాగుందండి. చెరసాలలో ఉన్న వారి మూల్గులు. సత్యం బాబు 8 ఏళ్ళు. ఏమండి, ఒక రోజు మీరు ఇంట్లో ఉండగలరా బయటికి వెళ్ళకుండా? ఒక రోజు, ఒక గంట ఉండలేమండి. ఒక దగ్గర కూర్చొని ఉండలేరు. వెంటనే లేచి అటు ఇటు తిరగాలి, బయటికి పోవాలి, ఇంట్లోకి రావాలి. అలాంటిది 4 గోడల మధ్య 1 కాదు 2 కాదు 8 సంవత్సరాలు ఒక చెయ్యని నేరానికి శిక్ష విధించి జైలుకు పంపించింది అంటే ఎక్కడుంది చెప్పండి ఈ న్యాయస్థానాల్లో న్యాయం? సాక్ష్యం. అబద్ధం చెప్పటం లేదు. నేనేమి చట్టాన్ని కిట్టకనట్లేదు. అఫ్కోర్స్ చట్టం మంచిదే, మరలా చెప్తున్నాను, చట్టం తప్పని నేను అనటం లేదు. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘించే దొంగలు, లంచగొండులు. ఏమండి, మీకు ఒక నిజం చెప్పమంటారా? సత్యం బాబు విడుదలయ్యాడు. ఏమండి, 2017లో ఎప్పుడు విడుదలయ్యాడు. మరి విడుదలైన తర్వాత ఇతడు నిర్దోషి అని తేల్చినప్పుడు ఇంతకీ ఆయేషాను చంపింది ఎవరో? దోషేడి చెప్పండి. ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఆ దొంగ అమాయకురాయలైన ఆడ తల్లిని చంపి
ఏమండి, హతమార్చిన దొంగ ఎక్కడో ఉన్నాడో, దాక్కున్నాడు. మరి ఏం చేస్తున్నారు పోలీసు యంత్రాంగం? ఏం చేస్తున్నారు చెప్పండి? సరే, ఇతడు దొంగ కాదండి, ఇతడు చంపలేదండి, మరి చంపినోడేడి? బయటకు వదిలేశారు. చెయ్యని ఒక అమాయకుడిని, వీడి దగ్గర డబ్బు లేదు, వీడి దగ్గర బలం లేదు, వీడి వెనకాతల పెద్ద పెద్ద అధికారులు లేరు, చాలామంది అన్యాయం చేశారండి సత్యం బాబుకు. మరలా చెప్తున్నాను, మీలో కొంతమందికి తెలియదు నిజాలు, కొంతమందికి తెలుసు నిజాలు. ఈ నిజాలు వెనక నేను పబ్లిక్గా చెప్పకూడదు, కానీ ఆ కాలంలో ఉన్న ఎందరో మంత్రులు, రాజకీయ నాయకులు, పెద్దలు డబ్బు ఖర్చు పెట్టి ఒక అమాయకుడిని బలి చేసి వాళ్ళ సొంత కొడుకుని తప్పించారు ఆ కేసు నుంచి. తెలుసా మీకు ఇది? అన్యాయం. అన్యాయపు తీర్పు తీర్చినందుకు జరిగిందేంటో తెలుసా? చంకలు కట్టుకున్నారు, పోతే పోయిందిలే, అమాయకుడు బలైపోయాడు, 8 ఏళ్ళు వాడికి యావజ్జీవ శిక్ష వేసేసింది చట్టం, ఇక మన కొడుకు ఏమీ అవ్వదు అని. పైన దేవుడు లేడా? పైన దేవుడు లేడా? ఎవరెవరైతే వెనకాతలో ఉన్నారో, నాకు తెలిసిన నిజమేంటో తెలుసా? కుక్క చావు చచ్చిపోయారు. ఎస్, వాళ్ళు చేసిన అన్యాయానికి కుక్క చావు చచ్చిపోయారు అధికారులు. వాళ్ళ పేర్లు చెప్తే మీలో కొంతమంది గుండె ఆగిపోద్ది, అందుకే చెప్పట్లేదు నేను. అంటే అధికారం ఉందని, ప్రభుత్వం ఉందని అన్యాయపు తీర్పులు తీర్చి, ఏమండి, అధికారులకు లంచం ఇచ్చి ఏం చేశావు? లంచం ఇవ్వట్లేదా? లంచాలు బైబిల్ చూస్తారా? ఏమండి, బైబిల్ చెప్పిన మాట అండి. ఏం చేస్తున్నారు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. వారు లంచము పుచ్చుకొని, డబ్బు తీసుకొని, లంచాలకు మరిగి ఏం చేస్తారట? ఒక చెడ్డవాడిని, దుష్టున్నట, ఒక దుర్మార్గుడిని, హంతకుణ్ణి, వీడు చాలా మంచోడు, పవిత్రుడు, గొప్పోడని తీర్పునిచ్చి నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. ఏ తప్పు చేయని సత్యం బాబులంటే అమాయకుడి మీద నేరం మోపి, వీడే హంతకుడు, ఇతడే చంపాడు, ఇతనికే శిక్ష వేయండి. అంటే ఏం జరిగింది అప్పుడు? మనీ ట్రాన్సాక్షన్. ఏమండి, మొత్తానికి హాస్టల్లోకి వెళ్ళాడు, మా అబ్బాయి తాగేసి ఉన్నాడు, అమ్మాయిని చూశాడు, చెరిచేశాడు, చంపేశాడు. ఇప్పుడు నా కొడుకు ప్రాణం పోకూడదు, నా కొడుకుని ఎలాగైనా కాపాడండి, ఎన్ని కోట్లైనా ఇస్తాను అంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే డబ్బు, లంచం, అన్యాయం. ఎక్కడ నాకు ఇంత డబ్బు? ఎక్కడ కొట్టేశావు? నీ దగ్గర, నీ జోబులో కట్టలు కట్టలు ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి కట్టలు? న్యాయంగా నువ్వు సంపాదిస్తే లెక్కలు చెబుతావు. ఇదిగోండి ఇదిగోండి ఈ వ్యాపారం చేయటం వల్ల ఇదిగోండి ఎంత లాభం వచ్చింది, ఇదిగో ఎంత డబ్బు. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసి ఓకే, ఈ డబ్బు నీ దగ్గర ఉండటం పలానా న్యాయబద్ధంగా వచ్చింది అని అంటారు. కానీ రైడ్లు జరుగుతున్నాయే దేశవ్యాప్తంగా. ఏమండి, రాజులు మొదలుకొని, అధికారులు మొదలుకొని, ఎందరో ప్రభుత్వ అధికారులు ఇళ్లను సోదా చేస్తున్నప్పుడు ఏం కనబడుతున్నాయి బయటికి? నోట్లు, కట్టలు కట్టలు బయటకు వస్తున్నాయి. గోడల్లో దాచేశారు, అటకల మీద దాచేశారు. అంటే ఎక్కడిది రా ఈ డబ్బు? ఎంతమంది బ్రతుకులను కూల్చి సంపాదించావి అన్యాయపు సొమ్ము. నువ్వు అన్యాయంగా ఒకళ్ళు సొంపు సంపాదిస్తే బాగుండవు రా, నువ్వు బాగుండవు. అప్పుడప్పుడు అంటారు చూసారా, ఒరే పాపిష్టి సొమ్మును ఆశించకురా, అన్యాయపు సొమ్మును కోరుకోవద్దురా, నువ్వు అన్యాయం అయిపోతావు. ఉదాహరణ చెప్పమంటారా? 30 వెండి నాణాలకు కక్కుర్తి పడ్డాడండి. ఎవడో దుష్టుడైన అపోస్తలుడైన ఇస్కరియోతు యోధా. అపోస్తలుడు మరలాడు. అపోస్తలుడు అంటే చిన్నవాడండి, యేసు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడండి. అలాంటి వాడు తన సొంత నాయకుణ్ణి, తన సొంత గురువుని అప్పగించడానికి లంచం పుచ్చుకున్నాడు. ఎంత లంచం? 30 వెండి నాణాలు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాల లంచానికి మరిగి, మా గురువు పలానా దగ్గర చోటునుంటాడు, ఆ తోటలో చూపిస్తాను రండి, ముద్దు పెట్టి మరి అప్పచెబుతా. వచ్చాడు, లంచం తీసుకున్నాడు.
ఏమండి, అధికారులు తీసుకొని యేసు దగ్గరకు వెళ్ళాడు. బొగ్గ మీద ముద్దు పెట్టి అప్పచెప్పాడు యేసుని. ఏం జరిగింది వాడికి? ఏం జరిగింది? ఏమైంది? వాడు బ్రతికి ఏమైంది చెప్పండి? అన్యాయపు సొమ్మును ఆశించి ఒక చెయ్యని నేరస్తుడు, ఒక నిరపరాధి. యేసెవరండి? ఎవరిని చంపాడని యేసు ప్రభుని సిలువేసింది చెప్పండి? వ్యవస్థ. ఎవరిని రేప్ చేశాడని చంపింది? ఎవరి ప్రాణం తీశాడని యేసుని సిలువెక్కించింది? ఎవరి ధన మాన ప్రాణాలను దోచుకున్నాడని, ఎవరి దగ్గర బందిపోటు దొంగగా కోట్ల రూపాయలను దోచుకున్నాడని చెప్పండి యేసు ప్రభువుని సిలువనెక్కించింది ఆనాటి సమాజం. నిర్దోషండి. పిలాతు చూసి అంటున్నాడు, నీ ఎందు నాకు ఏ దోషమో కనబట్లేదయ్యా, నువ్వు మంచోడ్లాగా ఉన్నావు. రాజు పిలాతు లాంటి వాడు అంటున్నాడు ఏమని? నువ్వు మంచోడువయ్యా, గవర్నర్గా నాకు అనిపిస్తుంది, ఈ దేశానికి అధిపతిగా నాకు అనిపిస్తుంది, నువ్వే తప్పు చేయలేదో నాకు అనిపిస్తుంది, నిన్ను విడుదల చేస్తాము అంటే ఊరుకున్నారా? వద్దు, ఇతను విడుదల చెయ్యొద్దు, ఇతను సిలువనెక్కించండి అంటే అన్యాయపు తీర్పును తీర్చలేదే ఆ రోజు. నా యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు తీర్చింది సమాజం. ఏ తప్పు చేశాడని చెప్పండి, సిలువనెక్కించాలి. ఏ తప్పు చేశాడని చెప్పండి, అతని చేతులకు కాళ్లకు మేకులు కొట్టాలి. ఒక ద్రోహి అప్పగించినంత మాత్రాన, లంచానికి ఆశపడి ఒక నిరపరాధిని, తప్పు చెయ్యని వ్యక్తిని, నిర్దోషైన వ్యక్తిని అప్పగిస్తే నేరస్తుడని తీర్పు తీరుస్తావా నువ్వు? అలా తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? ప్రజలో అన్యాయపు తీర్పు తీర్చి సిలువనెక్కించారండి. చివరకు లంచానికి మరిగి 30 వెండి నాణాలకు అమ్ముకున్న ఇస్కరియోతు గతి ఏమైందో చూస్తారా బైబిల్లో? పోయి ఉరి పెట్టుకున్నాడటండి. ఒరే, చివరికి వాడి 30 వెండి నాణాలు వాడు అనుభవించలేకపోయాడు. కుక్క చావు చచ్చాడు. కుక్క లాంటి చావు. ఎలా చచ్చాడు? పోయి ఉరి పెట్టుకున్నాడు. ఎత్తైన ప్రదేశానికి పోయి ఉరి పెట్టుకున్నాడు, ఏదో చెట్టు కొమ్మకు. ఆ చెట్టు కొమ్మ విరిగింది. ఆ విరిగిన తర్వాత అంత ఎత్తు నుంచి కింద పడి నడిమికి బద్దలైపోయాడు. ఎందుకు? ఎత్తు నుంచి పడితే మనిషి పగిలిపోతాడు కదండి. నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటికి వచ్చేసేటండి. ఎంత ఘోరమైన చావు. అందుకే కుక్క చావు అన్నాను. అప్పుడప్పుడు చూడండి, పెద్ద నేషనల్ హైవేస్ మీద ఏమండి వేగంగా లారీలు బళ్ళు వెళుతుంటాయి. కుక్క వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాడు? బ్రేక్ కొట్టాడు, ఎక్కించుకెళ్ళిపోతాడు కుక్క మీద. అప్పుడు ఆ కుక్క పేగులన్నీ ఏమైపోతాయండి? చిట్లిపోయి బయటకు వచ్చి, అదే కుక్క చావు అంటారు దాన్ని. అలా చచ్చాడు వాడు. కారణం, ద్రోహం చేశాడు. అంటే ఏ మంచివాడికి అన్యాయం చేసినా నీకు అదే గతి పడుతుందని బైబిల్ అనే న్యాయస్థానం చెప్పిన నిజమిది. మంచి చట్టం కదా ఇది, మంచి చట్టం కదా. అన్యాయం చేయకండర్రా. నువ్వు అన్యాయం చేస్తే నీకు అన్యాయపు తీర్పే తీర్చబడుతుంది. యేసు చెప్పాడు, నువ్వు వెట్టి కొలతతో కొలుస్తావో నీకు అదే కొలత కొలుచబడుతుంది. వద్దు. అందుకే తప్పుడు కొలతలు కొలవకండి. అంత మోసం. వ్యాపారంలో మోసం, పాలలో మోసం, ఏమండి కాయగూరల్లో మోసం, కల్తీ. ఎక్కడ చూడండి డబ్బులు అన్యాయంగా సంపాదించడం కోసం అక్రమంగా ఆర్జన, డబ్బు కావాలి. ఎవడెలా చచ్చినా పర్వాలేదు, ఎవడెలాగా కొట్టుకుపోయినా పర్వాలేదు, ఎవడు బ్రతుకు పగిలిపోయినా పర్వాలేదు, నాకు డబ్బు కావాలి. ఇలాంటి తప్పుడు ఆశతో ధనాన్ని సంపాదిస్తున్న వాళ్ళు సమాజంలో లేరా? కూడగట్టుకుంటున్నారులేండి డబ్బు. ఎంత కూడగట్టుకున్నా వాడికి దేవుడు తీర్చే తీర్పేంటో తెలుసా? ఈ లోకం వాడికి ఏమందో. ఈ లోకం వాడిని ఏమనలేదండి. ఈ చట్టాలు వాడిని ఏమనలేవండి. ఎందుకంటే వైట్ కాలర్, వాడు తెల్లబట్టలు వేసుకున్నాడు, రాజకీయ నాయకుడు. ఆడిని ఎవరేమంటారు? అవసరమైతే వాడు లోపలికి వెళ్ళినా డబ్బిచ్చి, లంచం ఇచ్చి, అన్యాయపు తీర్పు చెప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. వాడు చెయ్యని నేరానికి ఎవరినో ఒక దోషిని లోపలేస్తారు. కానీ ఒక న్యాయస్థానం ఉంది, ఒక న్యాయపీఠం ఉంది. చూస్తారా న్యాయపీఠం ఏంటో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. వాట్ ఎ వండర్ఫుల్ జడ్జిమెంట్, వాట్ ఎ వండర్ఫుల్ కోర్ట్. ఎంత అద్భుతమైన న్యాయస్థానం. ఎవరిది న్యాయస్థానం? అదే మన టైటిల్. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనా సరే చెడ్డమైనా సరే, ఈ దేహముతో నువ్వు జరిగించావే తప్పుడు పనులు, అది మంచైనా చెడైనా, వాటి ఫలం ప్రతి వాడు పొందునట్లు అందరం, ఎనీబడి, ఎవడైనా ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడైనా, ఎంత దేశంలో అధికారం ఉన్న అధికార నాయకుడైనా, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం రావాలి. నువ్వు ఎందుకు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి? ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు గనుక. నీకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రపంచమంతా పట్టించుకోకపోయినా నీకు న్యాయాన్ని జరిగించడానికి ఒక రక్షకుడైన క్రీస్తు న్యాయపీఠం సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన వెళ్ళు, ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరికి అడుగు ఆయన్ని. ఏమండి ఈ మాట అంటే మీరేమనుకుంటారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిపోద్దండి మాకు. మరి సత్యం బాబుకి జరిగింది ఏంటి? చెప్పండి. సత్యం బాబుకి జరిగింది న్యాయం కాదా? ఎవరు చేశారా న్యాయం? దైవం. అతడు లోపల చదివిన బైబిల్ గ్రంథం కాదా? కట్టుకథనని చెప్పలేదు, ప్రత్యక్షమైన సాక్ష్యం చెబుతున్నాను నేను. ఎవడండి కాదనగలడు దీన్ని? ఎవడ కాదనగలడు? అందుకే ఇంత దమ్ము ధైర్యంతో బైబిల్ చెబుతున్నాను. ఏమండి అందరిలాగా రండి, మీకోసం ప్రార్థన చేస్తాను, మీకు ఒంట్లో రోగాలు ఉన్నాయా? అందరూ చెప్పేదే అది. ఏమండి అలాంటిది చెప్పేవాడిని కాను నేను. బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ నిజమైన దైవ గ్రంథమో, మనం నమ్మిన మహామూర్తి అయిన క్రీస్తులోని ఎంత దైవత్వం ఉందో, ఎంత న్యాయం ఉందో ఈరోజు సాక్ష్యాధారాలతో చూస్తున్నామండి మనం. విట్నెస్, సాక్ష్యం కాదా? నిజాలు కావా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలట మనమంతా కూడా. శిక్ష విధించేవాడు ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమండి 34వ వచనం, 34:8 రోమాపత్రిక. శిక్ష విధించువాడెవడో? నువ్వు అన్యాయపు తీర్పు తీర్చావే యేసుక్రీస్తుకి. చనిపోయిన క్రీస్తు యేసే, చనిపోయిన క్రీస్తు యేసే. చచ్చిపోయాడు అనుకున్నావా? అందుకే సమాధిని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు ఒక మహాశక్తిగా. మృతులలో నుండి లేచిన వాడు, దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చున్నవాడు, మన కొరకు దేవునికి విజ్ఞాపన చేయువాడు ఆయనేనండి. అంత మంచి యేసుక్రీస్తుని ఏమనుకుంటున్నావు? తప్పుడు వ్యక్తి అనుకున్నావా? వద్దయ్యా, ఎవరో చెప్పిన తప్పుడు మాటలు నమ్మి ఒక మంచి వ్యక్తి మీద అభాండాలు వేయకు. ఈ సమాజంలో ఎవ్వరు నీకు న్యాయం చేయకపోయినా ఒక న్యాయమైన పీఠం మీద కూర్చొని నీకు న్యాయం చేయడానికి ఎప్పటికీ స్టిల్ నౌ సిద్ధంగా ముల్లోకాల ఏలికగా కుర్చీలో కూర్చున్నాడు ఆ న్యాయ నిర్ణేత, ఆ న్యాయమూర్తి. ఆ న్యాయమూర్తి ఎక్కడ న్యాయమూర్తిలా నల్లబట్టలు వేసుకోడు ఆయన. ఆయన మనస్సు పాలవలే పవిత్రం, ఆయన నేత్రం అగ్ని జ్వాలల వలె ఏమండి బగబగా మండే అగ్నిమయం. యథార్థవంతుడు, సత్యవంతుడు, పవిత్రుడు. చాలా గొప్ప గొప్ప అర్హతలు ఉన్నాయండి ఆయనకి. ఎవరి పక్షాన్ని అన్యాయం చేసేవాడు కాడు. ఎవరిదో దోచుకోమంటే నా ఒప్పడు, దానికి ఒప్పడు. జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడట, దిగు అన్నాడు. మీకోసం ఎదురు చూస్తున్నాను మహాప్రభు,
నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి. మహాప్రభు ఎంత గొప్ప భాగ్యం, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మంచి భోజనం నాకు పెడతావా అని అడగలేదండి యేసుక్రీస్తు వారు. ఏమన్నారు తెలుసా? నేను నీ ఇంటికి ఎందుకు రావాలనుకున్నా తెలుసా? చాలా మందికి అన్యాయం చేశావు నువ్వు. ఏం చేశావు? అన్యాయం. ఎలా? డబ్బులు, వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి పేదవాళ్ళ రక్తాన్ని తాగావు నువ్వు. ఎంతో మంది కడుపులోని కష్టాన్ని దోచుకున్నావు నువ్వు. నేను రావాలి అంటే ఇచ్చేయాలి. ఇచ్చేస్తావా అడిగాడండి. ఇచ్చేస్తావా? అప్పుడు ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి నువ్వు రావాలే గాని నువ్వు న్యాయవంతుడు అని తెలుసయ్యా. నీ తీర్పులు న్యాయమైనవని నాకు తెలుసయ్యా. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే నేను తీసుకున్న దానికి ఎన్ని రెట్లు ఇస్తానో తెలుసా? 4 రెట్లు. 4 రెట్లు ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా. అది యేసుప్రభు స్థానంలో అన్యాయస్తులుగా, దొంగలుగా, లంచగొండులుగా మనం ఉన్నాం అనుకో, జకయ్య పక్కగా మాట్లాడతాను నీతో, నీ దగ్గర చాలా ఉంది కదా బ్లాక్ మనీ, ఎంత ఇస్తావు చెప్పు నాకు. మనమైతే ఏం మాట్లాడదాం? బేరం. మనం ఏం బేరం కుదురుస్తావు చెప్పండి? అలాంటి అన్యాయస్తుడు కాడు ఆయన. నీ దగ్గరున్న డబ్బు పేదలకు పంచుతాను అంటే వస్తా. అదే రాజకీయ నాయకుడు అనుకోండి, ఎంత ఉందేంటి చెప్పు, మనలో మనమాట ఉంటుందండి, ఒక 50 కోట్లు ఉంటుంది. సర్లే 50 కోట్లు కదా, 50-50. నువ్వు 25 కోట్లు ఉంచుకో, నాకు 25 ఇచ్చే, తీసుకెళ్ళిపోతాను. అలాంటి వాళ్ళు లేరా ఈరోజు సమాజంలో చెప్పండి? ఇలాంటి అన్యాయం చేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఏమండి, న్యాయం చెప్పే ధర్మమూర్తులు, అలాంటివాడు కాదు ప్రభు. అలాంటి వాడు కాడు మన యేసు ప్రభు. పేదవాడి రక్తాన్ని తాగకయ్యా. వాడు రోజు కూలి సంపాదించాడయ్యా, డబ్బు కష్టపడ్డాడు, చెమటోడ్చి కష్టపడ్డాడు, పొలం దున్నాడు, ఎండనక వాననక కష్టపడ్డాడు. ఆ వచ్చిన వాడి కష్టార్జితం డబ్బది. అన్యాయం చేసి లాక్కోవద్దు, అన్యాయం చేసి దోచుకోవద్దు. దేవుడు బైబిల్లో అన్న మంచి మాట ఏంటో తెలుసా? యేసుప్రభు ద్వారా పలికించిన మాట ఏంటో తెలుసా? చాలామంది అండి తమ దగ్గర ఉన్న కూలి వాళ్ళని పని చేయించుకొని, తమ దగ్గర కూలీలు ఉంటారు కదా, ఆ కూలి వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళకు రోజు ఇవ్వవలసిన కూలిని ఇవ్వకుండా బెగబట్టేశారటండి. అలా బెగబట్టేసిన వాళ్ళ కోసం ఏమంటున్నాడో తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రికలోనే ఉంటుంది ఆ మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మోసం చేశారు. మోసం మోసం. మీరు మోసముగా బెగబట్టిన కూలి ఎవరికి మొరపెడుతుందట? కూలికి నోరు ఉంటుందా? నువ్వు డబ్బులు నొక్కేసావే, ఎక్కడో పెట్టేసావు పెట్టులోని, ఆ డబ్బులట ఎవరికి మొరపెడుతున్నాయటండి? ఒక న్యాయమూర్తికి మొరపెడుతున్నాడు మహాప్రభు. 7 కోట్ల రూపాయలు నొక్కేసి గోడలో నొక్కేసి ఉంచాడు. మీ కోత, మీరు చేను కోసిన పని వారికి ఇయ్యగా మోసముగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో వచ్చేసింది. నాకు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. నువ్వు అన్యాయం చేశావన్న విషయం నాకు వచ్చింది. మరి ఇప్పుడు నేను న్యాయం తీర్చొద్దా? న్యాయం తీర్చొద్దా? ఏంటి న్యాయం? రే ఎవరక్కడ? మహాప్రభు చెప్పండి, ఏం చేయమంటారు? తెగుళ్ళను పిలవండి. తెగుళ్ళు కావాలి నాకు, తెగుళ్ళు. ఎంత నొక్కేశాడు వీడు, ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేశాడు. ఒకలా ఇద్దరా చెప్పమంటారు మహాప్రభు. కొన్ని 100 మంది కూలి దోచుకున్నాడయ్యా వాడు. 100 మంది కష్టాన్ని వాడు దోపిడీ చేశాడయ్యా. వెరీ గుడ్, వచ్చాడు కదా, నిజమేనా? ఎస్ నిజమే ప్రభు. దగ్గర కూలే సాక్ష్యం మొరపెడుతుంది చూడండి, విట్నెస్. అవి ఎక్కడికి వచ్చాయట? బోన్లోకి వచ్చేసాయట. అవునా? జడ్జి గారి ముందుకు బోన్లోకి వచ్చి ఎవరు చెప్తారు? సాక్ష్యం.
అవునండి, ఈయనేనండి హంతకుడు, కత్తి పట్టుకుని పొడుతుండగా నేను చూశానండి కళ్ళతో, నిజమేనండి, ఇన్ని గంటలండి నిమిషాలకు పొడి చేశాడండి. అప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి తీర్పిస్తాడు న్యాయమూర్తి. అవునా? ఇప్పుడు మనం చేసిన అన్యాయానికి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? డబ్బు అయితే డబ్బు సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? మరి ఏమండి డబ్బు సాక్ష్యం ఇస్తుందంటే, అవును కూలి మొరపెడుతుందని చదివారు కదా. ఒకవేళ ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో పడుకున్నారు అనుకోండి, పైన దూలాలు కంప్లైంట్ ఎత్తాడు దేవుడికి. మీరు ఇంటి మీద దూలాలు వేసుకున్నారే, స్లాబ్ వేసుకున్నారే, అందులో ఐరన్ రాడ్లు ఉన్నాయి, అందులో పెక్కు ఉంది, అందులో సిమెంట్ ఉంది. అదంతా ఎక్కడి నుంచి? పదార్థం, నేల నుంచి వచ్చిన మెటీరియల్. ఈ భూమిలో నుంచి వచ్చిన పదార్థాన్ని వేసి నువ్వు కట్టుకున్నావే, అది మాట్లాడుతుందట. హబక్కూకు గ్రంథం చూడండి. ఏమండి బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాడు దేవుడికి. మహాప్రభో, ఇదిగో మమ్మల్ని కన్నం చేసి లోపల పెట్టాడు, బంగారం అంతా దాచేశాడు లోపల, దోలములు. అవునవునవును, నిజమే ప్రభో, మేమే సాక్ష్యం ప్రభువా. వాడు తవ్వి లోన పెడుతున్నప్పుడు మేమే ప్రత్యక్ష సాక్ష్యం ప్రభువా. అంటే మనిషి చేసిన ప్రతి అపరాధానికి సాక్షి ఏదో తెలుసా? నీ చుట్టూ ఉన్న ప్రకృతే సాక్ష్యం. ఇంకెక్కడ తెప్పించుకుంటావు నువ్వు? ఏమండి, అటు ఇటు చూస్తాడు తప్పు చేసే ముందు ఎవడో ఉన్నాడా లేదని. కానీ సీసీ కెమెరా ఉందని తెలియదు అక్కడికి. అప్పుడప్పుడు దొంగలు ఎలా దొరికిపోతారు చెప్పండి. ఈ మధ్యన ఒక పెద్ద నటుడు ఏమండి అభిమానిని చంపేశాడు. మీ రాష్ట్రమేనండి అది? మీ రాష్ట్రంలో జరిగింది అది. కర్ణాటక రాష్ట్రంలో ఒక పెద్ద నటుడు ఒక అభిమానిని చంపేశాడు. సరే, ఏవో కారణాలు ఉన్నాయి. అతను బ్లాక్మెయిల్ చేయటమో, లేదంటే ప్రియురాల్ని తప్పుడుగా మాట్లాడటమో, అతనిది తప్పే, ఇతనిది తప్పే. ఏమండి, మొత్తానికి తీసుకొని వెళ్ళి అభిమానిని పిలిపించి ఎత్తుకొని వచ్చి దాదాగిరి చేసి, గోండాగిరి చేసి, ఎగిరి కొడితే ప్రాణం పోయిందండి వాడిది. ప్రాణం పోగానే ఏం చేశాడు? వెంటనే కట్టేసి ఆ పక్కన ఉన్న మురికి కాలువలో వేసేయమన్నాడు. అసలు ఇతన్ని ఎందుకు హీరో చంపుతాడని ఎవరికి తెలియదు. ఏదో హత్యలు, ఏదో పక్కతో ఎవడో చంపేశాడేమో అని అనుకున్నారు. కానీ సాక్ష్యం, విట్నెస్ సీసీ కెమెరాలు పట్టేసేయండి. సీసీ కెమెరాలో అన్న దొరికాడు అతను. సీసీ కెమెరాలో దొరికాడు. నువ్వు ఆ టైంలో అక్కడేం చేస్తున్నావు? అక్కడ నువ్వెందున్నావు? బొమ్మలు చెబుతున్నాయి నిన్ను గురించి సాక్ష్యం. బొమ్మలో శిక్ష పడిపోతుంది. నేరం రుజువైతే శిక్ష పడిపోతుంది కదా. మరి దేవుడికి నీ కోసం సాక్ష్యం ఇచ్చేవేవి? నువ్వు దాచిన డబ్బు, అవునా? నువ్వు చేస్తున్న తప్పుడు పనులకు చూస్తున్న ఈ ప్రకృతి, అది ఇల్లు కావచ్చు, అది గది కావచ్చు, అది నేల కావచ్చు, అది చెట్టు కావచ్చు, అది ఆకాశం కావచ్చు, చివరకు సూర్యుడు కావచ్చు. నీ చుట్టూ పదార్థం, నీ చుట్టూ ప్రకృతి ఉంది, అది చూస్తుంది నిన్ను. ఏం చేస్తున్నావు? సీసీ కెమెరా అది. ప్రకృతి అంటే ఏమనుకుంటున్నావు? ఏమండి, చివరకు నువ్వు వేసుకున్న బట్టలు కూడా సాక్ష్యం చెప్పేస్తాయి. బట్టలు సాక్ష్యం చెప్తే ఎప్పుడైనా ఎందుకు చెప్పండి? నేరం జరిగిన, హత్య జరిగిన స్థలంలో ఎవరిదైనా రుమాలు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తే కుక్కకు వాసన చూపిస్తారు ముందు, ఇది ఎవరి రుమాలో చూడండి అని. అప్పుడు కుక్క ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏమండి, ఎవరిదైతే ఆ జోబులో పెట్టుకు తిరిగాడో వాడింటికి వెళ్ళిపోద్ది ఆ కుక్క. అంటే ఇప్పుడు బట్ట సాక్ష్యం చెప్పిందా లేదా? చెప్పినట్టే. అంటే చివరికి నీ ఒంటి మీద ఉన్న బట్టలే నీకోసం సాక్ష్యం చెబుతున్నప్పుడు చుట్టూ 360 డిగ్రీస్ అంటారు, 360 డిగ్రీస్ కెమెరాలు ఉన్నాయి నీ చుట్టూ. మనిషి నుంచి నువ్వు తప్పించేసుకోవచ్చు, చట్టాల నుంచి నువ్వు తప్పించేసుకోవచ్చు, లంచాలు ఇచ్చి నువ్వు బయటకు వచ్చేయచ్చు. కానీ దేవుని న్యాయస్థానం ఒకటి ఉంది. ఇస్కరియోతు చచ్చాడే, కుక్క చావు, అది వస్తుంది, నీకు వస్తుంది. మరి అది రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మారు మనస్సు, పశ్చాత్తాపపడు. తప్పు అయిపోయింది మహాప్రభు, తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, క్షమించండి. జక్కయ్య అన్నాడే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది ఇచ్చేస్తాను ప్రభు. వెరీ గుడ్, మార్పు వచ్చింది జక్కయ్య నీలో. లేదంటే నీ మీద విపత్తు వచ్చుండేది. విపత్తు నువ్వు ఇలాగే అన్యాయాలు చేసుకుంటూ పోతే. అందుకే చూడండి,
రాజకీయ నాయకులు బాగా డబ్బులు సంపాదిస్తారు. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? ప్రభు వాడిని ఎవరేం చేయలేరు ప్రభు, వాడు పెద్ద పేరున్నాడు, అధికారులందరూ వాడికి తెలుసు, చట్టం అంతా వాడికి తెలుసు, న్యాయమూర్తులు వాడికి చుట్టాలు, పోలీసులు వాడికి చుట్టాలు. సరే, అయితే ఈ చట్టం న్యాయస్థానం దగ్గరికి వెళ్తే ఏం జరగదు కదా? ఏం జరగదు మహాప్రభు. మరి ఏం చేయమంటారు? ఎవరక్కడ? అది ఎందరు చెప్పాను కదా, తెగుళ్ళు పిలుస్తాడు. రా ఎలారా యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. ఇదిగో డబ్బు సంపాదిస్తూ దోచుకుంటున్న ధనవంతులారా, మీ మీదకు వస్తున్నాయి ఉపద్రవం వస్తుంది. ఏడండర్రా, గొల్లు మన గుండె కొట్టుకొని ఏడండి. మీరు సంపాదించిన డబ్బు చెడిపోయింది, నువ్వు వేసుకున్న బట్టలు చిమ్మిట కొడుతున్నాయి, నువ్వు సంపాదించిన బంగారము వెండి వాటి తుప్పు సాక్ష్యం నీ మీద. ఏంటంటే నువ్వు సంపాదించిన బంగారం కూడా సాక్ష్యమే. దేవుని న్యాయస్థానం అంటే ఏమనుకున్నారు? ఇదేంటండి బాబు, ఇలాగే ఎవరు చెప్పట్లేదండి. ఇప్పటివరకు ఏ బోధకుడైనా ఎలాంటి బోధ చేశాడో మీకు? నా ఇలాంటి బోధలు ఉండవు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఈ సమాజానికి దేవుడు అంటే ఎప్పుడు భయం కలుగుతుంది చెప్పండి? మీరు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఏమండి, దేవుడు మీకు డబ్బు ఇచ్చేస్తాడు, పిల్లలు ఇచ్చేస్తాడు, ఆస్తి ఇచ్చేస్తాడు, ఇంక నీకు భయం ఏముంటుంది? ఏమండి, ఈ బడిలో నుండి పిల్లల్ని అస్సలు కొట్టరు. బాగుపడతారా ఎవరైనా పిల్లలు? నా చెత్తకొట్టేయాలి పిల్లల్ని. తప్పు చేస్తే శిక్షించాలి, అప్పుడే వాడు బాగుపడతాడు. ఈరోజు సమాజం ఎలాగుందో తెలుసా అండి? నాలాంటి బోధకులు నచ్చరు. ఇతనేటండి బాబు అంత సవాళ్ళు అంటాడు, అదంటాడు, గట్టిగా తిడతాడు, ఏదో మాట్లాడతాడు. నో, మీకోసం ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అలాంటి వాడిని కాను నేను. మీ మంచి కోరేవాడిని, మీ ఆత్మలు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలవకుండా మిమ్మల్ని కాపాడే వాక్యం చెప్పేవాడిని. ఎందుకంటే మీరంతా నా కుటుంబం కదా, మీరంతా పరాయోళ్ళు గారు కదా, నా వాళ్ళు అనుకునే కదా ఈ రాష్ట్రం వచ్చాను. మీరంతా ఎవరు? మై ఫ్యామిలీ. మీరంతా నా బంధువులు, నా నక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా తండ్రులు. మీరంతా మిమ్మల్ని ఎప్పుడు పరాయివాడు అనుకోను నేను. మీ వాళ్ళు అనుకొని వచ్చాను మీ దగ్గరికి. మంచి చెప్పొద్దా? మరి నా వాళ్ళకు మంచి చెప్పొద్దా? నా వాళ్ళకి మంచి కదా నేను చెప్పాలి. వాడు రేపు పొద్దున దేవుని న్యాయస్థానంలో, దేవుని చట్టంలో మీరు నేరస్తులుగా నిలబడకూడదు కదా. అందుకే మంచి చెబుతున్నాను ఈరోజు. అప్పుడు తుప్పు సాక్ష్యం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తానులేండి. ఏమండి, యాపిల్ అనే సంస్థ, యాపిల్ ఐఫోన్లు తెలుసా అండి? మనకెందుకు తెలియదండి? ఫోన్లు, ఐఫోన్ ప్రపంచంలో అన్ని ఫోన్ల కన్నా ఖరీదైన ఫోన్ అదేనండి, యాపిల్ ఫోన్. ఎందుకంటే దాని ప్రొటెక్షన్, వైరస్లు రావట దానికి. ఆ ఫోన్ని ఎవడ హ్యాక్ చేయలేడట, ఆ ఫోన్లోకి ఎవడో దూరలేడట. అదే ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి, ఎవడ పడితే లోపలికి వెళ్ళిపోతాడు దాన్ని. అందుకే యాపిల్ ఫోన్కి అంత గిరాకీ. అయితే ఆ యాపిల్ సంస్థ అధినేత ఒకడు ఉన్నాడండి. వాడి పేరేంటో తెలుసా అండి? స్టీవ్ జాబ్స్. వాడి పేరు స్టీవ్ జాబ్స్, యాపిల్ సంస్థ అధినేత. ఇంతకీ అదిగోండి చూడండి, ఈ యాపిల్ సంస్థ అధినేత అతనేనండి. ఏమండి, ఇంతకీ తనకున్న సింబల్ ఏంటో తెలుసండి? యాపిల్ పండు కొరికేసినట్టు ఉంటుందండి. ఆ సింబల్ చూపించండి బాబు. యాపిల్ పండు కొరికేసిన, అది పూర్తి యాపిల్ పండు వేసినా బాగుంది, కానీ కొరికేసిన యాపిల్ పండు ఏంటి? ఏమండి, కొరికేసిన యాపిల్ పండు ఏంటండి? ఇంతకా యాపిల్ ఏదో కాదటండి, యాడమ్స్ యాపిల్ అంటారంటే ప్రారంభంలో ఏదేని తోటలో ఆదాము కొరికాడే పండు, మొక్క కొరికాడు. ఏమండి, ఆ కొరికిన మొక్క యాపిల్ని, ఆ తప్పుని నేను సింబల్గా పెట్టుకున్నాను. ఆహా, ఏమండి, ఒక తప్పుని సింబల్గా పెట్టుకుంటావా? ఏమండి, అదిగోండి, అది యాపిల్ పండే కదండి. మధ్యలో మొక్క ఎవడు కొరికేశాడు? ఆదాం కొరికేశాడు ఆ మొక్క. ఏమండి, ఆ మొక్క ఎవరు కొరికేశాడు? ఆదాం కొరికేశాడు. మరి ఆదాం కొరికినందుకు ఆదాం మంచి చేశాడో తప్పు చేశాడో చెప్పండి? తప్పు చేసినా నువ్వు సాక్ష్యంగా పెట్టుకుంటావా? ఎవడైనా మీ ఇంట్లో బిన్ లాడెన్ ఫోటో పెట్టుకుంటారా? మీరు చెప్పండి. బిన్ లాడెన్ ఫోటోకి పెట్టి అక్కడ దండేసి రోజు పూజ చేస్తారు ఎవరైనా? ఆడొక పెద్ద గజ దొంగ. ఏమండి, ప్రపంచాన్ని ముంచి కొంపలు ముంచినోడాడు. అలాంటి నన్ను పెట్టు. దావూద్ ఇబ్రహీం లాంటి ఫోటో పెట్టుకుంటారా?
మరి యాపిల్ కొరికేస్తే ఒక తప్పు చేసిన ఆదాము చేసిన తప్పుని నీ కంపెనీకి ఒక సింబల్. కోట్లు సంపాదించాడండి ప్రపంచవ్యాప్తంగా, కోట్లు. మరి అన్యాయంగా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే మరి నీకు ఏం రావాలి? ఏం రావాలి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మొర వెళ్ళిపోద్ది కదా, వెళ్ళిపోద్ది మొర. ప్రభువా వీడు చాలా డబ్బులు తీసేసుకుంటున్నాడు ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఆర్జించేశాడు. సరే ఏం చేయాలి? మరి వీడిని ఎవరు శిక్షించరా? ఎవరు శిక్షించలేరు ప్రభువా, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, బయటకు వచ్చేయగలిగాడు. సరే మరి ఏం చేయాలి? ఎవరక్కడ? అదే ఇందాక నేను చెప్పాను, ఎవరక్కడ? తెగులు వచ్చిందటండి, పో వాడి దగ్గరికి. తెగులంటే ఏమనుకున్నారు? జబ్బు. తెగుళ్ళ మీద అధికారి దేవుడు ఒక జబ్బును పంపించాడటండి. ఆ జబ్బు ఎంత విచిత్రమైన జబ్బు అంటే ప్రపంచంలో ఎక్కడా ఆ జబ్బుకి మందు లేదు. ఆహా, ఏమండి మనకేదో జ్వరం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. ఏమండి ఏదో బిల్లు వేస్తాడు, ఒక 500 1000 రూపాయలు, పోను 10,000 బిల్లు అయినా కట్టేయగలమండి. అప్పు చేసైనా సరే, ఆపరేషన్ అయినా 1,00,000 రూపాయలు అయినా సరే డబ్బులు కట్టి బయటకు వచ్చేయగలమండి. కానీ జబ్బు నయం కానిది, డబ్బుతో జబ్బులు ఉన్నాయా? ఏమండి డబ్బుతో నయం కాని జబ్బులు ఉన్నాయా? ఎందుకు లేవు? క్యాన్సర్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి ప్రపంచంలోని. తెగుళ్ళో వచ్చేసింది వాడికి. ఆడన్నాడు, మరి నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ప్రపంచంలో ఎక్కడా దీనికి మందు లేదా అంటే అందరూ వచ్చే మేధావులు అందరూ ఏమన్నారు తెలుసా అండి? సారీ అండి స్టీవ్ జాబ్స్ గారు, దీనికి మందు లేదండి. మరి ఇప్పుడు నా సంగతి ఏంటి? చచ్చిపోక తప్పదండి, చచ్చిపోవాలి. చచ్చిపోయాడండి, ముసలోడు అవ్వకముందే చచ్చిపోయాడండి. ఏ బైబిల్లో మాట చూస్తారా? తెగుళ్ళ మీద దేవుడు అధికారి. నువ్వు అన్యాయంగా ఎవరి దగ్గర సంపాదిస్తే నీ ప్రాణాన్ని ఎలా తీయాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, పంపిస్తాడు నీ దగ్గరికి సంహారక దూత. సంహారక దూత. ఏమండి ఆ తెగులు వస్తే కను బ్రతకవు, ఆ జబ్బు వస్తే కను బ్రతకవు. ఏమండి చూద్దాం బైబిల్ ఎక్కడుంది చూడమాట. తెగుళ్ళ మీద అధికారం, తెగుళ్ళ మీద అధికారిగా ఉన్న దేవుడు. ఒకసారి చూడండి ఎక్కడుందో. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం, యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వస్తాడట. వచ్చి ఏం చేస్తాడు? ఏ పట్టణము తప్పించుకొని చాలు. ప్రకటన గ్రంథం చెప్పు నాన్న. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం అండి. కాగా మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. తెగుళ్ళ మీద అధికారం ఎవరట? తెగుళ్ళు అంటే జబ్బులండి. తెగుళ్ళు అంటే జబ్బులు, ప్రమాదాలు. ఏ నష్టమైనా కలిగించాలి అంటే మనుష్యులు నీకు నష్టం కలిగించరేమో. నీ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ దేవుడున్నాడు, పైన ఒక న్యాయస్థానం ఉంది. అందుకే పేదవాడు అన్యాయం గావించబడినప్పుడు ఒక మాట అంటాడు, అరే నాకు నువ్వు అన్యాయం చేశావే, వీళ్ళెవ్వరూ నా అన్యాయాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు అన్నవాడు ఒకడున్నాడు, ఆయన చూస్తున్నాడు, నీకు న్యాయం చేస్తాడు అంటారే. ఎస్, నిజం. తెగుళ్ళ మీద అధికారం ఉన్న దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన నేరాలకు తగిన శిక్ష. అందుకే పురుగులు పడి చచ్చిపోతారు, పురుగులు పడి ప్రమాదాల్లో కుక్క చావు చచ్చిపోతారు. వద్దండి, మహాన్యాయస్థానం అది. ఆ న్యాయస్థానం ముందు మన దోషులుగా ఉండకూడదు, భయం కలిగి ఉండాలి. తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యకండి. చేతనైతే 10 మందికి సాయం చేయండి, మంచి చేయండి, న్యాయంగా ప్రవర్తించండి. అన్యాయం వద్దు. అక్కడ అన్యాయం జరుగుతుందంటే పారిపోండి దూరంగా.
ఎందుకో తెలుసా? లేదా నువ్వు నీ కుటుంబం అన్యాయం అయిపోద్ది ఏదో ఒక రోజు. అందుకే డబ్బులు సంపాదించేవారు తీరని రోగాలతో చచ్చిపోతుంటారండి. నల్లధనం ఉన్నా సరే భయంకరమైన ప్రమాదాలు చచ్చిపోతుంటారండి. వద్దండి. ప్రపంచ న్యాయస్థానాలకు మించిన తెలియని క్రీస్తు న్యాయపీఠం, ఒక న్యాయపీఠం ఉందని ప్రపంచానికి తెలుసా? మాకేంటండి, సుప్రీంకోర్టు జడ్జి మా బంధువు అనుకున్నారా? హైకోర్టు జడ్జి మా బంధువు అనుకున్నారా? నో, వీళ్ళు బంధువు కాదు. దేవుణ్ణి బంధువు చేసుకో. నిజమైన న్యాయమూర్తి అని యేసును బంధువుగా స్వీకరించు. ఆయనే కదా నీ బంధువు. ఏంటి ఆ బంధువు? రక్త బంధువు. తన రక్తాన్ని సిలువలో కార్చి నీతో బంధరికాన్ని కలుపుకున్నాడండి. కాదా? యేసు మన బంధువు కాదా? అవును, యేసు మన బంధువు. ఆ బంధువును వేడుకోండి, శరణం మీకు న్యాయం చేసి పెడతాడు.